నమస్తే. నేను మీ కుప్ప పద్మిని. ఇన్నాళ్ళు మీ సపోర్ట్‌ని నాకందిస్తూ, మీ ప్రేమని నాకందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని, అలాగే మీ సపోర్ట్‌ని నాకందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి నాకు తెలియజేయండి. నమస్తే. నమస్కారం. శుభోదయం కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు 26వ తారీఖు డిసెంబర్ నెల 2024వ సంవత్సరం గురువారం. శ్రీ క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం హేమంత ఋతువు మూలా కార్తె. ఈరోజు మార్గశీర్ష మాస బహుళపక్ష ఏకాదశి తిథి రాత్రి 12:43 వరకు, తదుపరి ద్వాదశి తిథి. స్వాతి నక్షత్రం సాయంత్రం 6:09 వరకు, తదుపరి విశాఖ నక్షత్రం. సుకర్మ యోగం రాత్రి 10:24 వరకు, తదుపరి ధృతి యోగం. భవకరణం ఉదయం 11:40 వరకు, బాలవకరణం రాత్రి 12:43 వరకు, తదుపరి కౌలవకరణం ఉంటాయి. సూర్యుడు ధనుసు రాశి మూలా నక్షత్రంలో సంచరిస్తున్నాడు. చంద్రుడు తులారాశిలో సంచరిస్తాడు. నక్షత్ర వర్జం రాత్రి 12:18 నుండి 2:03 వరకు. అమృతకాలం ఉదయం 8:20 నుండి 10:07 వరకు. హైదరాబాద్ ప్రాంతం వారికి సూర్యోదయం ఉదయం 6:44 సూర్యాస్తమయం సాయంత్రం 5:50 చంద్రోదయం రాత్రి 3:21 చంద్రాస్తమయం మధ్యాహ్నం 2:05 అభిజిత్ ముహూర్తం పగలు 11:55 నుండి మధ్యాహ్నం 12:39 వరకు. దుర్ముహూర్తం ఉదయం 10:26 నుండి 11:10 వరకు, మరలా మధ్యాహ్నం 2:52 నుండి 3:37 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 1:40 నుండి 3:03 వరకు. గుళిక కాలం ఉదయం 9:31 నుండి 10:54 వరకు. యమగండం ఉదయం 6:44 నుండి 8:07 వరకు. ఈరోజు సఫల ఏకాదశి. పూర్ణిమాంత పంచాంగముల ప్రకారం పుష్యమాస బహుళపక్ష ఏకాదశి రోజు, అమాంత పంచాంగముల ప్రకారం మార్గశీర్ష మాస బహుళపక్ష ఏకాదశి రోజున సఫల ఏకాదశి వ్రతం ఆచరిస్తారు. సఫల ఏకాదశి పేరులో ఉన్నట్లుగానే ఈరోజు ఉపవాసం ఉండి జగద్రక్షకుడు విష్ణుమూర్తి ఆరాధన చేయటం వలన జీవితంలో అన్ని విషయాలలోనూ పరిపూర్ణ సాఫల్యతలు లభిస్తాయని భక్తుల విశ్వాసం. బ్రహ్మాండ పురాణం ప్రకారం 100 రాజసూయ యాగాలు, 1000 అశ్వమేధ యాగాలు చేసినంత ఫలితం కన్నా ఎక్కువగా ఒక్క సఫల ఏకాదశి వ్రతం ఆచరించడం వలన లభిస్తుంది అని పురాణ కథనం. ద్వాదశి హరివాసరం రేపు ఉదయం 7:09 వరకు ఉంటుంది. ఈ రోజు ఉపవాసం ఉన్న వారికి పారణ సమయం రేపు 7:09 నుండి ఉదయం 8:58 వరకు ఉంటుంది. ఈ రోజు నుండి శబరిమలలో మండల పూజలు ప్రారంభమవుతాయి. ధనుర్మాసం 11వ రోజు శబరిమలై అయ్యప్ప స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఈరోజు గురు ఏకాదశి. గురువారం ఏకాదశి తిథి ఉన్న రోజు వివాహ జాప్యతల కోసం, గురుగ్రహ దోషాల కోసం శాంతి విధానాలు ఆచరించడానికి అనుకూలం. మాస శూన్య నక్షత్రం ఈరోజు సాయంత్రం 6:09 నుండి రేపు రాత్రి 8:28 మధ్య కాలంలో ఏర్పడుతుంది. ప్రామాణిక గ్రంథాల ప్రకారం మార్గశీర్ష మాసంలో వచ్చే చిత్త, విశాఖ నక్షత్రాలను మాస శూన్య నక్షత్రాలు అని పిలుస్తారు. ఈ సమయాలు శుభకార్యాలకు అనుకూలం కాదు. ఈ సమాచారాన్ని మనకు అందించిన వారు మేడికొండూరు విశ్వనాథ్ ప్రసాద్ గారు. ఆయనకు కృతజ్ఞతలు తెలియజేస్తూ నారాయణ స్మరణతో సమస్త సన్మంగళాని భవంతు. నమస్కారం.